హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర కాలనీలో ఉన్న సోఫా కుర్చీల గౌడాల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఒక వ్యక్తి 2వ ఫ్లోర్ నుంచి దూకడంతో కాలు విరిగింది. గాయపడిన వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్సను అందిస్తున్నారు. గౌడాల్లో చెలరేగిన మంటలు క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కలకు వ్యాపించాయి. మంటలకు తోడు పొగ వ్యాపించడంతో జనాలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే 10 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగాయి సిబ్బంది. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో పరుపులు, సోఫాలు, కుర్చీలు తయారు చేసే మెటీరియల్ ఉండడంతో దట్టంగా పొగ అలుముకుంది. మంటలు అదుపులోకి తీసుకొచ్చిన పొగ అదుపులోకి రాకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కెమికల్ ఫోమ్ తో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఘటనా స్థలంలో 5 ఫైర్ ఇంజన్లతో పొగను అదుపులోకి తీసుకొస్తున్నారు. గోదాం యజమాని ధనుంజయ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒక చిన్నారి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రైట్, ఈ ఓల్డ్ సిటీలోని జియాగూడలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. జియాగూడలో అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఇంకా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. దట్టమైన పొగలు ఇంకా వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మొదటి ఫ్లోర్ నుండి మొదలు పెడితే 3వ ఫ్లోర్ వరకు ఇంకా ఆ పొగలు అనేది మనకు కనబడుతూ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో మొదలైన ఫైర్ యాక్సిడెంట్, ఆ తర్వాత అంటుకున్న మంటలు మొదటి అంతస్తు నుండి 3వ అంతస్తు వరకు కూడా చేరుకోవడం జరిగింది. పూర్తిగా అంటే ఎక్కువగా మనం ఇక్కడ ఫైర్ జరగడానికి కారణం ఇది ఫర్నిచర్ కి తయారు చేసే గోదాం కావడంతో కార్డ్బోర్డుకు సంబంధించిన మెటీరియల్, అలాగే ఇటు పరుపులు తయారు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన స్పాంజ్తో పాటు మరికొన్ని ఫోమ్స్ ఉంటాయి, అలాగే క్లాత్ కూడా ఉంటుంది. వీటితోటి ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా అవన్నీ కూడా మంటలు అంటుకోవడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి కేకలు వేసి పైన ఉన్న వాళ్ళని కిందికి తీసుకుని వచ్చే లోపే దాదాపు ఒక కుటుంబం, శ్రీనివాస్ అనే వ్యక్తి యొక్క కుటుంబం, అందులో 2 తీవ్ర చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ఒక పాప పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మిగతా వాళ్ళందరినీ కూడా ఉస్మానియాకి తరలించారు. ఫైర్ ఇంజన్ 1 గంట తర్వాత వాళ్ళకందరికి కూడా సమాచారం అందడంతో వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. సంఘటనా స్థలానికి దాదాపు 5 ఫైర్ ఇంజన్లు, 40 మంది ఫైర్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా రాత్రి నుండి ఇప్పటి వరకు ఈ మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకుని రావడం జరిగింది. కానీ ఇంకా ఫోము, తర్వాత కార్డ్బోర్డు, అలాగే క్లాత్ కు సంబంధించిన మెటీరియల్ ఉండడంతో వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం అయితే కెమికల్ ని కూడా వినియోగిస్తున్నారు. కెమికల్ ఫోమ్ ద్వారా వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అంటే వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా పొగ మనం చూస్తున్నాం. చుట్టుపక్కల వాళ్ళకందరూ కూడా ఇబ్బందికరంగా ఉండడంతో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి పంపించి వేయడం జరిగింది. ఆ మెటీరియల్ సంబంధించి మనం ఒకసారి చూస్తే లెఫ్ట్ సైడ్ లో ఆ 2nd ఫ్లోర్ నుండి అవన్నీ కూడా కిందికి పడేయడం జరిగింది. ఆ మెటీరియల్ ఇప్పుడు మనం చూస్తున్నది అది సోఫాలకు సంబంధించి కింద బ్లాక్ క్లాత్, అది కూడా వేసేది క్లాత్, అలాగే సోఫాలకి మామూలుగా కార్డ్బోర్డు వినియోగించే మెటీరియల్ అది ఎదురుగా మనకు కనపడుతుంది. అలాంటి మెటీరియల్ ఇంకా దాంతో పాటు స్పాంజ్ కూడా ఉంటుంది. దీంతో ఈ తీవ్రత ఎక్కువగా జరగడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభమైన అగ్ని ప్రమాదం ఆ తర్వాత వరుసగా 2 ఫ్లోర్ల వరకు కూడా అంటుకోవడం జరిగింది. ఇంకా పొగ మనం చూడొచ్చు, దట్టమైన పొగ అయితే ఇంకా వెలువడుతూనే ఉంది. వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరొక వైపు ఈ కంపెనీ మొత్తం కూడా ఇల్లీగల్ గా కొనసాగుతున్నట్లుగానే తెలుస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఫస్ట్ ఫ్లోర్ రెండిట్లలో కంపెనీ కొనసాగుతుంది. పైన మాత్రం కొంతమంది కుటుంబాలు వాళ్ళు అద్దెకు నివాసం ఉంటున్న పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడికి ఫైర్ కి సంబంధించిన అధికారులు రావడం, వెంటనే వాళ్ళని ల్యాడర్ తో పాటు తాళ్లు వేసి మొత్తం 10 మందిని వరకు కూడా రెస్క్యూ చేసి కిందికి తీసుకుని రావడం జరిగింది. ఇందులో 108 సిబ్బంది దాదాపు 8 మందిని ఉస్మానియాకి తరలించగా అందులో 6 అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తుండగా ఒక చిన్న పాప పరిస్థితి మాత్రం పూర్తిగా విషమంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నట్లుగానే ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. మరొక వైపు
మరొక వైపు ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ మంటలు ఎప్పుడైతే వ్యాపించడంతో వేడి ఎక్కువ రావడం, పొగ ఎక్కువ రావడంతో దాదాపు సెకండ్ ఫ్లోర్ నుండి ఒక వ్యక్తి కిందికి దూకడంతో అతని కాలు కూడా విరగడం జరిగింది. అతను కూడా ప్రస్తుతం ఉస్మానియాలో అడ్మిట్ అయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు ఫైర్ సేఫ్టీ, డిఆర్ఎఫ్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి పొగలను కూడా పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంఘటనా స్థలం నుండి కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ.